కిడ్నీకి స్పెసిఫికల్గా ఫుడ్ అనేది ఏమీ ఉండదు స్టార్టింగ్ స్టేజెస్లో. ఈ రెస్ట్రిక్షన్స్ ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు. బట్ లేటర్ స్టేజెస్కి వెళ్ళేసరికి మాత్రము ఎస్పెషలీ ఇంకా కిడ్నీ అనేది 80% 90% డ్యామేజ్ అయినప్పుడు మాత్రము నాన్ వెజ్ ప్రోటీన్ అనేది తగ్గించమని చెప్తాము. పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు లైక్ ఫ్రూట్స్ కానీ, టమాటో కానీ, పాలకూర కానీ ఇలాంటివి పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు కొంచెం తక్కువ చేసుకోమని చెప్తాము. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి, అందుకే నేను టమాటో, పాలకూర కంప్లీట్గా మానేశాను. కాన్సెప్ట్ అనేది స్టోన్ ఫామ్ అవ్వడం అనేది టమాటో, పాలకూరలో ఉండే ఆక్సలేట్స్ వల్ల కాదు. స్టోన్ ఫామ్ అవ్వడం అనేది మన బాడీలో ఉండే వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వలన. సో మీరు వాటర్ లెవెల్స్ ఎక్కువ తీసుకొని ఏ ఫుడ్ తీసుకున్నా సరే మన బాడీలో స్టోన్ అనేది ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే వాటర్ లెవెల్ తక్కువ చేసుకొని ఈ ఆక్సలేట్స్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకున్నామో అప్పుడే కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.